ఈ రోజు మనం భయంకరమైన హారర్ స్టోరీ అయితే వినబోతున్నాం. మీ రూమ్ లో లైట్స్ ఆఫ్ చేసి ఒక మూలన కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోని చివరి వరకు చూడండి. వీడియో చాలా భయంకరంగా ఉండబోతుంది. ఈ కథ వేటపాలెం అనే ఊర్లో నిజంగా జరిగిన కథ. ఆ ఊరి చివరన ఒక పాడుబడ్డ గుడి అయితే ఉంటుంది. అక్కడ రాత్రి 11 గంటల తర్వాత గంటలు మోగుతాయంట. అక్కడ ఎవరు లేకపోయినా వాటంతట అవే మోగుతూ ఉంటాయంట. అక్కడ కాళిక అనే స్త్రీ ఆత్మ తిరుగుతూ ఉంటుందని ఆ ఊరి వాళ్ళు ఇంకా పక్క ఊర్ల వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఆ గుడిలో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బయటికి రాలేదంట. వేటపాలెం కొండల మధ్య దాక్కున్న ఒక చిన్న ఊరు. ఇక్కడ సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరు బయటికి రారు. ఊరు చివర ఒక పాత గుడి ఉంటుంది. దాని చుట్టూ దట్టమైన చెట్లుంటాయి. చీకటి పడితే ఆ ప్రాంతం అంతా చాలా భయంకరంగా ఉంటుంది. ఆ గుడి గురించి ఒక భయంకరమైన రూమర్ అయితే ఉంది. రాత్రి 12 గంటల తర్వాత ఆ గుడి గంటలు వాటంతట అవే మోగుతూ ఉంటాయంట. ఆ శబ్దం విన్న వాళ్ళు ఆ రాత్రి తర్వాత కనిపించలేదని చాలా మంది ఆ ఊరి వాళ్ళు చెప్పేవారు. ఇక మెయిన్ స్టోరీలోకి వెళ్తే అతని పేరు రాజు. 22 ఏళ్ళు ఉంటాయి ఆ కుర్రాడికి. ఊరిలో చాలా ధైర్యవంతుడుగా పేరైతే ఉంటుంది. ఒక సాయంత్రం అతని ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ మధ్య గుడి గురించి టాపిక్ అయితే వస్తుంది. అప్పుడు రాజు అదంతా అబద్ధం, గుడిలో ఏమి లేదు అని అన్నాడు. అది కూడా నవ్వుతూ అన్నాడు. అతని ఫ్రెండ్స్ కి కోపం వచ్చి రాజు మీద ఒక సవాల్ అయితే విసిరారు. ఆ ఫ్రెండ్స్ లో విక్రమ్ అనే అతను, నీకు ధైర్యం ఉంటే రాత్రి 12 గంటలకి ఆ గుడిలోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకొనిరా అని చెప్తాడు. రాజు ఆ సవాల్ని స్వీకరిస్తాడు. డన్, నేను ఖచ్చితంగా వెళ్తాను, ఫోటో తీసుకొని వస్తాను అని చెప్తాడు. తర్వాత రాత్రి అవుతుంది. రాత్రి 11:30 తన ఫోన్ ఇంకా టార్చ్ లైట్ తీసుకొని బయలుదేరతాడు. రాజు గుడివైపు నడుస్తూ ఉంటాడు. చల్లని గాలి, చెట్లు ఊగుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటాయి. అతని ఫోన్ లో టైం కరెక్ట్ గా 11:45 అవుతుంది. ఆ సమయంలో గుడి దగ్గరికి నెమ్మదిగా వెళ్తూ ఉంటాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రాజుకి ఒక్కసారిగా వింత శబ్దం వినిపిస్తుంది. రాజు అక్కడ ఆగి చుట్టూ చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. మేబీ గాలి శబ్దం అయింటుందిలే అనుకుని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా గుడి దగ్గరికి చేరుకుంటాడు. చుట్టూ చూస్తాడు. పాడుబడ్డ గోడలు, చెట్లు గుడిని కమ్మేసి ఉంటాయి. గుడి తలుపు సగం విరిగి ఉంటుంది. టార్చ్ లైట్ ఆన్ చేసి లోపల చూశాడు. అక్కడ లోపల పెద్ద కాళిక విగ్రహం అయితే ఉంటుంది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. రాజు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే ఆ కళ్ళు ఎర్రగా ఉంటాయి. మేబీ ఇది లైట్ రిఫ్లెక్షన్ అనుకొని పట్టించుకోకుండా ఉంటాడు. ఫోన్ తీసి ఫోటో తీయడానికి రెడీ అవుతాడు. అప్పుడే గన్ గన్ అని గుడి గంటలు బిగ్గరగా మోగుతాయి. రాజు ఒక్కసారిగా భయపడిపోతాడు. ఎవరక్కడ అని గట్టిగా అరుస్తాడు. అక్కడ ఎవరూ లేరు. గంట మళ్ళీ మోగింది. ఈసారి దాంతో పాటు ఒక స్త్రీ గుసగుస శబ్దం అయితే వినిపించింది. నీవు ఎందుకు వచ్చావు అని. ఒక్కసారిగా రాజు గుండె ఆగినంత పని అయింది. ఎవరు మీరు అని గట్టిగా అరిచాడు. మళ్ళీ గుడి గంటలు గన్ గన్ అని మోగుతూ ఉంటాయి. రాజు ఫాస్ట్ గా తన ఫోన్ ని తీసి ఫోటో తీయడానికి ట్రై చేస్తాడు. ఫోటో తీసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వెళ్తాడు. రాజు డోర్ తోసే ప్రయత్నం చేస్తాడు. కానీ అది ఒక్క ఇంచు కూడా కదలట్లేదు. ఫోన్ తీసి వాళ్ళ ఫ్రెండ్ విక్రమ్ కి కాల్ చేద్దాం అనుకుంటాడు. సిగ్నల్ అయితే ఉండదు. టార్చ్ లైట్ ఆన్ చేసి చుట్టూ చూశాడు. గుడి గోడలపై వింతైన చిత్రాలు ఇంకా రక్తంతో రాసి ఉన్న అక్షరాలైతే కనిపిస్తాయి. స్త్రీల ముఖాలు, కత్తులు ఇవన్నీ ఆ గోడలపైన ఉంటాయి. ఒక్కసారిగా రాజు వెనక ఏదో చల్లని గాలి తగిలినట్టుగా అనిపిస్తుంది. ఎవరు అతని భుజం తాకినట్లుగా అనిపిస్తుంది. ఎవరు అని వెనక్కి తిరుగుతాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కానీ విగ్రహం కళ్ళు ఎర్రగా అతని వైపే తిరుగుతూ చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. రాజు భయంతో వెనక్కి నడిచాడు. అప్పుడు అతని కాళ్ళకి ఏదో తగిలింది. కింద చూశాడు. అక్కడ ఒక పాత డైరీ అయితే ఉంటుంది. ఏంటబ్బా ఇక్కడ డైరీ ఉందనేసి దాని మీద దుమ్ము ఉంటే దులిపేసి డైరీ తెరిచాడు. అందులో రక్తంతో రాసినట్లు అక్షరాలైతే ఉంటాయి. పేరు కాళిక,
100 సంవత్సరాల క్రితం ఈ గుడిలో బలివ్వబడింది. ఆమె శాపం ఈ గుడిని వీడలేదు. రాత్రి 12 గంటల తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆమె శాపంలో భాగమవుతారంట. రాజు అది చూసి భయపడి డైరీని విసిరేస్తాడు. ఇదంతా అబద్ధమని గట్టిగా అరిచాడు. అప్పుడు గుడిలో ఒక నీడ కదిలినట్టుగా అనిపించింది. ఆ నీడ ఒక స్త్రీ నీడ. ఎర్రటి కళ్ళతో నెమ్మదిగా అతని వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ నీడ, నీవు నా శాపంలో చిక్కుకున్నావు అని ఒక గొంతుతో గుసగుసగా చెప్పింది. రాజు ఫోన్ లో ఫోటో అయితే తీశాడు. విగ్రహం వెనుక స్త్రీ నిలబడి ఉంది. అతని వైపు చూస్తూ నవ్వుతూ ఉంది. రాజు భయంతో గుడి గోడకు ఆనుకున్నాడు. నీడ ఇంకా దగ్గరికి వస్తూ ఉంటుంది. కళ్ళు రక్తంతో కనిపిస్తూ ఉంటాయి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేవు అని గొంతుతో గట్టిగా అరుస్తూ ఉంటుంది. రాజు ఫోన్ ని కిందికి పడేసి గుడి తలుపు వైపు పరిగెత్తాడు. అప్పుడు గుడిలో గోడలపై అక్షరాలు రక్తంతో దారాలా కారడం మొదలైంది. ఒక్కసారిగా గుడి తలుపు తెరుచుకుంది. రాజు ఫోన్ తీసుకుని బయటికి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. కానీ అతని వెనక ఏదో నడుచుకుంటూ వస్తున్నట్టుగా అనిపించింది. ఇంకా నువ్వు తప్పించుకోలేవు అని ఆ గొంతు వినిపిస్తూ ఉంది. రాజు ఊరి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంకొక విషయం ఏంటంటే రాజు ఫోన్ లో ఒక వీడియో ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతూ ఉంటుంది. అందులో అతని వెనుక ఒక స్త్రీ నడుస్తూ నవ్వుతూ కనిపిస్తుంది. రాజు ఊరి బయట ఉన్న చెట్టు దగ్గర ఆగి ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. అతను ఫోన్ తీసి వీడియో చూస్తాడు. వీడియోలో అతని వెనక కాళిక నిలబడి ఉంటుంది. నీవు నాతో రావాలి అని చెప్తూ ఉంటుంది ఆ వీడియోలో. రాజు భయంతో ఆ ఫోన్ జేబులో పెట్టుకొని పరిగెడుతూ ఉంటారు వాళ్ళ ఊరి వైపు. రాజు ఊరికి చేరాడు. కానీ అతని ఫ్రెండ్స్ రాజు అవతారం చూసి షాక్ అయ్యారు. ఏమైంది రాజు, ఏమైంది రాజు అని అడగడం స్టార్ట్ చేశారు. రాజు ఉలకలేదు పలకలేదు. రాజు భయపడుతూ ఉంటాడు. విక్రమ్ అప్పుడు గట్టిగా రాజు ఏమైంది అని అడుగుతాడు. రాజు ఏం మాట్లాడకుండా నేను ఇంటికి వెళ్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ రాత్రి రాజు తన ఇంటికి వెళ్ళిపోతాడు. అతని ఫోన్ లో మళ్ళీ ఒక కొత్త వీడియో అయితే కనిపిస్తుంది. అది అతని గదిలో రికార్డ్ అయిన వీడియో. అతని వెనుక కాళిక మళ్ళీ నిలబడి ఉంటుంది. నువ్వు నాతో రావాలి అని చెప్తూ ఉంటుంది ఆ వీడియోలో. రాజు భయంతో గట్టిగా కేక వేసి గది నుండి బయటకు పరిగెత్తాడు. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఇంకా తన ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు. గదిలో చూస్తే రాజు అక్కడ కనిపించాడు. గదిలో ఒక వస్తువు మాత్రమే ఉంటుంది. గదిలో ఒకే ఒక వస్తువు అతని ఫోన్. విక్రమ్ ఫోన్ తీసి చూస్తాడు. అందులో ఒక వీడియో ప్లే అవుతుంది. రాజు గుడిలో నిలబడి ఉంటాడు. అతని వెనుక కాళిక నవ్వుతూ ఇప్పుడు నువ్వు నాతో ఉంటావు అని చెప్తూ ఉంటుంది. వీడియో అక్కడితో ఆగిపోతుంది. విక్రమ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ఫోన్ కింద పడేస్తారు. అప్పుడు వెనక్కి తిరిగి చూసి పరిగెడదాం అనుకుంటారు. కానీ అదే రూమ్ లో గోడపై రక్తంతో రాసిన అక్షరాలైతే కనిపిస్తాయి. తదుపరి నువ్వే అని. దాంతో విక్రమ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ భయపడి అక్కడ నుంచి పరిగెత్తుకొని ఈ విషయాన్ని వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఇంకా రాజు వాళ్ళ పేరెంట్స్ కి చెప్తారు. ఆ రోజు నుంచి రాజు మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. పాపం వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఎంత వెతికినా రాజు ఆచూకీ అస్సలు కనిపించలేదు. గుడి గంటలు ఇప్పటికీ రాత్రి 12 గంటలు అవుతే మోగుతూనే ఉంటాయంట. రాజు ఆత్మ కూడా ఇప్పుడు కాళికతోనే కలిసి తిరుగుతుందని ఊర్లో వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఈ హర్రర్ స్టోరీ నిజంగా జరిగిన స్టోరీ అని చెప్తూ ఉంటారు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.